అమ్మమ్మమ్మమ్మమ్మ రావిపూడి గారు ఏంటా సినిమా ఫ్యామిలీ అందరికి లిట్ అయిపోయింది. హార్ట్ లిట్ అయిపోయింది అందరికి. ఫ్యామిలీస్ అంతా కన్నుల పండగ ఆ సినిమా. అసలు ఆ చిరు గారి డాన్స్, డైలాగులు, ఆ ఫ్యామిలీ ఎమోషన్ అబ్బాబాబాబా నింపేశాడు సినిమా. అయిపోయింది ఈ సినిమాతో కథం. నాకు మొత్తం అర్థమైపోయింది ఈ సినిమాతోటి. మొత్తం ఈ సంక్రాంతికి ఏ సినిమాలు కష్టమే. మొత్తం టికెట్ తెగిపోతాయి ఫ్యామిలీ ఆడియన్స్. మేబీ కొంచెం జెంజీకి క్రింజ్ లాగా అనిపించచ్చు, కానీ చాలా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, చిరంజీవి గారి గురించి యాక్టింగ్ గురించి నేను మాట్లాడేంత స్టేజ్ స్థాయి మనకి లేదు. యాక్టింగ్ డాన్స్ అంతా బాగున్నాయి. పెద్ద క్రింజ్ సీన్లు అంటే ఏం లేవు. కామెడీ అసలు ఎవరు అవసరం లేదు. కమెడియన్స్ బాస్ చాలు. బాస్ ఎరగదీశాడు అసలు. ఫ్యామిలీ మూవీ అనుకున్న మాస్ స్టఫ్ చాలా పెట్టాడు. ఫైట్లు, మాస్ ఎంట్రీ సీన్లు, బాస్ ఎంట్రీ సీన్లు అదిరిపోతాయి. ఒక్కొక్క సీన్ లో నా బెడ్ బాయిల్ అయిపోయింది. అదే ఇంకా అలా గుండె నిండిపోయింది. సూపర్ హిట్, బంపర్ హిట్, హిట్. ఆ గన్లు అసలు, ఆ ఫైట్లు, బాసు ఫైట్లు చూసి అది ఇది కదా ఫైట్లు అంటే. అది మాసు. బాసు మాసు హిట్ ఇది. అంతే. నయనతారని చూసి ఆహా ఏమి అందం. కళ్ళు నిండిపోయింది. నేను యాక్చువల్గా నయనతార ఫ్యాన్. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అర్జెంటుగా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. బాగా దిల్ ఖుషి అయిపోతుంది, హ్యాపీ అయిపోతుంది. మన ఓల్డ్ జనరేషన్, ఇప్పుడు ఓల్డ్ కాదు, మన ఫాదర్ వాళ్ళ జనరేషన్కి అయితే ఇంక ఇది హార్ట్ఫుల్ సినిమా. హార్ట్ఫుల్గా ఉంటుంది. ఎమోషన్స్, డైలాగులు, ఫన్, ఆ సరదాగా బాస్ ఉండే వైబు, అసలు వైబు వేరు. ఇంకా మన వెంకీ మామ ఇది తెలిసిందే కదా, క్యామియో. వెంకీ మామ క్యామియో కూడా అసలు అదిరిపోతుంది. వాళ్ళిద్దరు డాన్స్ ఉంటుంది ఒకటి నెక్స్ట్ లెవెల్, మెంటల్. చూసేయండి, అర్జెంట్గా థియేటర్కి వెళ్ళి చూసేయండి. థియేటర్లోనే చూడండి ఫ్యామిలీతో పాటు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.